కొంతమంది పక్షులు తినిన తర్వాత చిన్న చిన్న రాళ్లు ఎందుకు మింగుతాయి? అసలు విషయం ఏమిటంటే పక్షులకు కపళ్ళు ఉండవు. కాబట్టి అల్లాహ్ వారికి ఒక అద్భుతమైన వ్యవస్థనిచ్చాడు. అది పళ్ళ పనిచేస్తుంది. ఆ రాళ్లు పక్షుల కడుపులోని ప్రత్యేక భాగం గిజాడ్లో చేరుతాయి. అక్కడ ఆ రాళ్లు ఆహారాన్ని మరియు ఎముకలను రుద్దుతూ చూర్ణం చేస్తాయి. దాంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శాస్త్రం దీన్ని గ్యాస్ట్రోలిత్స్ అని పిలుస్తుంది. పరిశోధనలు చెబుతున్నాయి పక్షులు తమ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఈ రాళ్లపైనే ఆధారపడతాయి. ఖురాన్ చెబుతోంది అల్లాహ్ ప్రతి వస్తువును సృష్టించి దానికి ఒక నిర్దిష్ట పరిమాణం వ్యవస్థ నిర్ణయించాడు. సూరత్ అల్ ఫుర్ఖాన్ 25 ఆయత్ రూ అంటే ఏ సృష్టి యాదృచ్ఛికంగా లేదు. ప్రతిదానిలో ఒక దైవిక ప్రణాళిక, డివైన్ డిజైన్ ఉంది. అది మనిషైనా పక్షి అయినా చీమైనా ప్రతి ఒక్కరికి వారి అవసరానికి సరిపడా వ్యవస్థ ఇచ్చాడు. చూడండి, ఎక్కడ పళ్ళు లేవో అక్కడ రాళ్లనే పళ్ళుగా మార్చేశాడు. పాత రాళ్లు కరిగిపోతే పక్షులు వాటిని బయటకు వదిలి కొత్త రాళ్లు మింగేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. రబ్బుల్ ఆలామీన్ ప్రపంచాధిపతి యొక్క అపార శక్తికి ఇది స్పష్టమైన సాక్ష్యం. ఖుర్ఆన్ శాస్త్రానికంటే ఉన్నతమైనది. మోమిన్ విశ్వాసి తన విశ్వాసాన్ని ఖుర్ఆన్ మరియు సహీ హదీస్ మీద ఉంచుతాడు. సహాబాలు రజీయల్లాహు అన్హుం ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోవడమే నిజమైన ఈమాన్.